హాయ్ అండి. ఈ వీడియోలో 7th క్లాస్ సెకండ్ లెసన్ మాయా కంబలి దీనిలో ఉన్న బిట్స్ చూద్దాం. మాయా కంబలి పాఠ్యభాగ ఇతివృత్తం మానవ స్వభావం, దాని ప్రక్రియ జానపద కథ. పాఠం యొక్క ఉద్దేశం అద్భుతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, తార్కిక ఆలోచనలను కలుగజేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకొస్తుంది. ఇటువంటి లక్షణాలను విద్యార్థులతో జానపద కథ ద్వారా పెంపొందించడమే పాఠ్యాంశ ఉద్దేశం. ఈ పాఠ్యభాగ రచయిత కలవకులను సదానంద. ఈయన జీవితకాలం వచ్చేసి 22/2/1936 నుండి 25/8/2020. కలవకులను సదానంద జన్మస్థలం చిత్తూరు జిల్లా పాకాల గ్రామం. ఈయన రచనలు వచ్చేసి పిల్లల కథలు, శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీటి కథా మంజరి, తుస్సన్న మహిమలు, పరాగ భూమి. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈయన కథానికలు వచ్చేసి చందమామ కథలు, వార్తాపత్రికల్లో కథానికలు రాశారు. దేంట్లో రాశారు? చందమామ కథలు, వార్తాపత్రికల్లో కథానికలు రాశారు. 1966లో బంగారు నడిచిన బాట నవలలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వచ్చింది. 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు. 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించింది. 2010లో అడవి తల్లి అనే పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించింది. ఈ పాఠ్యాంశం మాయా కంబలి సంపుటి నుండి గ్రహించబడింది. మాయా కంబలి అనే పాఠ్యాంశం మాయా కంబలి నుండి అనే సంపుటి నుండి గ్రహించబడింది. ఈ పాఠం యొక్క శీర్షిక, మొదటి శీర్షిక వినటం, ఆలోచించి మాట్లాడటం. ఇది కూడా బిట్ రూపంలో వస్తుందండి. అంటే 7th to 10th క్లాస్ వరకు వినడం, ఆలోచించి మాట్లాడటం అనే శీర్షికే ఉంటుంది. ఇప్పుడు లెసన్లోని బిట్స్ చూద్దాం. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడు అనే వృద్ధయోగి ఉండేవాడు. హిమాలయ పర్వతాల్లో ఎవరు ఉండేవాడు? వృద్ధయోగి. వృద్ధయోగి ఎక్కడ ఉండేవాడు? హిమాలయ పర్వతాల్లో ఉండేవాడు. ఇలా బిట్స్ అడుగుతారు. ఆత్మానందుడి దగ్గరికి ప్రజలు ఎందుకు వచ్చేవారు? ఆయన దగ్గర గొప్ప మహిమలు ఉండేవని, వారి సమస్యలను చెప్పుకుంటే వాటికి పరిష్కార మార్గాలు చూపుతాడనే ఉద్దేశంతో ప్రజలు తరచుగా ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవాళ్ళు. అంటే ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ఆయన ఏకాగ్రతను చెడగొట్టడం అనే ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే ఆయన వాళ్ళకి ఏదో పరిష్కారం చెప్తాడని భావించి వాళ్ళు వెళ్తే ఆత్మానందుడు చేసే తపస్సుకి భంగం కలుగుతూ ఉంటుంది. అందువల్ల యోగి ఏం చేశాడు? ప్రజలు రావడం వల్ల ఆయన తపస్సు ఆటంకం కలగటం వల్ల యోగి ఏం చేశాడంటే, యోగి తన పాత కంబలి అంటే దుప్పటి, పాత దుప్పటి మీద మంత్రాజలం చల్లి దానికి ఒక మహిమను కలుగజేశాడు. అంటే దాని మీద జలం చల్లి దానికి ఒక మహిమను కలుగజేశాడు. ఆత్మానందుడు ఒకరోజు శిలను దాటుతూ లోయలో ఒకవైపు పడిపోయాడు. తన కంబలి శిలకు మరోవైపు పడిపోయింది. అంటే జలం చల్లటం వల్ల ఆ కంబలి కప్పుకుంటే ఆత్మానందుడు కనిపించేవాడు కాదు. ఈ రహస్యం ఆయనకు మాత్రమే తెలుస్తుంది. అంటే ఆ పాత కంబలి ఎవరికి దొరికింది? ఆత్మానందుడు శిలను దాటుతూ ఒకవైపు లోయలో ఒకవైపు ఆత్మానందుడు, మరొక వైపు కంబలి పడిపోయింది. ఆ పాత కంబలి ఎవరికి దొరుకుతుంది? పాత కంబలి పాత దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారికి. ఆ పాత కంబలి ఎవరికి దొరికింది? పాత దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారికి దొరికింది. అయితే ఆ వ్యాపారి ఆ పాత కంబలిని ఎవరికి అమ్మాడు? ఒక బిచ్చగాడికి అమ్మాడు.
ఎవరికి అమ్మాడు? ఒక బిచ్చగాడికి అమ్మాడు. బిచ్చగాడు ఎందుకు అదృశ్యమయ్యాడు? బిచ్చగాడు ఆ పాత కంబల్ని కప్పుకోగానే అతను అదృశ్యమైపోతాడు. బిచ్చగాడు అదృశ్యమైన వార్త ఏ నగరానికి పాకింది? శోభావతి నగరం. ఇక్కడ ముష్టివాడు అనగా అర్థం బిచ్చగాడు. అయితే బిచ్చగాడిని వెతకడానికి దేవాలయానికి ఎంతమంది దొంగలు వచ్చారు? 4. అయితే ఆ పాత కంబలి కోసం దొంగలు బిచ్చగాడిని వెతకసాగారు. బిచ్చగాడు ఎక్కడ దాక్కున్నాడంటే పాడుబట్ట ఒక దేవాలయంలో దాక్కున్నాడు. అయితే అక్కడికి కూడా ఒక 4 దొంగలు వచ్చారనమాట. అప్పుడు బిచ్చగాడు కంబలి తన దగ్గర ఉంటే తనకి ముప్పు తప్పదని శోభావతి నగరానికి రాజైన చండీదత్తుడు. శోభావతి నగరానికి రాజు ఎవరు? చండీదత్తుడు. అయితే బిచ్చగాడు ఆ కంబల్ని తీసుకెళ్ళి శోభావతి నగరానికి రాజైన చండీదత్తునికి ఇస్తాడు. ఇక్కడ మసులుట అనగా అర్థం అటు ఇటు తిరగటం. అదృశ్యం వ్యతిరేక పదం ప్రత్యక్షం. ఒకరోజు ఆత్మానందుడు తన మాయా కంబలిని రాజుగారి అంటే రాజు ఎవరు? చండీదత్తుడు. చండీదత్తుడి దగ్గర ఉందని తెలిసి అక్కడ వెళ్ళి తన కంబల్ని తనకివ్వమని అడుగుతాడు. ఎవరు? ఆత్మానందుడు. అప్పుడు రాజు కంబలిని ఆత్మానందుడికి ఇవ్వటానికి నిరాకరిస్తాడు. అప్పుడు ఆత్మానందుడు రాజుకి ఏమని చెప్తాడు? అసాధారణమైన శక్తుల వల్ల మంచి కంటే చెడే జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మహిమాన్విత వస్తువు పాపకార్యాలకి నీతి బాహ్యమైన పనులకి పురికొల్పుతుంది అని చెప్తాడు. ఎవరికి చెప్తాడు? ఆత్మానందుడు రాజుగారు చెప్తాడు. రాజుగారు ఎవరు? చండీదత్తుడు. చండీదత్తుడు ఏ నగరానికి రాజు? శోభావతి. ఇలా అనేక రకాలుగా బిట్లు అడుగుతారండి. రాజుగారి మందిరంలో రాజనర్తకి పేరు చెంచల. చెంచల చండీదత్తుడికి మాయా కంబలిని 2 రోజుల్లో ఇవ్వమని అడిగింది. చెంచల ఎందుకు అడిగిందంటే చెంచల రాజుగారి మందిరంలో నర్తకి. ఆమె చేసిన నాట్యము రాజుగారికి నచ్చి నీకేం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు చెంచల మాయా కంబలిని 2 రోజులు ఇవ్వమని అడుగుతుంది. ఆత్మానందుడు రాజుగారి చేతికి ఏమి కడతాడు? రక్షాబంధనం. అంటే రాజుగారు తనకి కంబలిని ఇవ్వడానికి నిరాకరించాడు కాబట్టి ఆ కంబలి వల్ల రాజుగారికి ముప్పి ఉంటుందని భావించి ఆత్మానందుడు రాజుగారి చేతికి ఒక రక్షాబంధనం కడతాడు. చండీదత్తుడు చెంచలకి మాయా కంబలిని తన శయన మందిరంలో ఉందని దానిని తీసుకొని వెళ్ళమని చెప్తాడు. చండీదత్తుడు అంటే రాజుగారు, చెంచల అంటే నర్తకి. మాయా కంబలిని తన శయన మందిరంలో, ఎవరి శయన మందిరంలో? రాజుగారి శయన మందిరంలో ఉందని దానిని తీసుకొని వెళ్ళమని చెప్తాడు. అప్పుడు చెంచల ఆ మాయా కంబలిని కప్పుకొని వెళ్తున్నప్పుడు రాజుగారికి కనిపిస్తుంది. ఎందువలన అంటే రక్షాబంధనం వల్ల. ఆత్మానందుడు రాజుగారికి రక్షాబంధనం కడతారు కదా, దానివల్ల చెంచల మాయా కంబలిని కప్పుకున్నా సరే రాజుగారికి కనిపిస్తుంది. అయితే చెంచల మాయా కంబలిని కప్పుకొని తన మందిరానికి కాకుండా కోశాధికారి అయిన విక్రముడు మందిరానికి వెళ్తుంది. అంటే ఇక్కడ కోశాధికారి ఎవరు? విక్రముడు. చెంచల తన మందిరానికి కాకుండా విక్రముడు మందిరానికి వెళుతుంది. చండీదత్తుడు నిద్రపోయాడు అనుకొని విక్రముడు అంటే కోశాధికారి మాయా కంబలిని కప్పుకొని రాజుగారిని చంపడానికి వస్తాడు. కానీ రాజుగారి దగ్గర ఉన్న రక్షాబంధనం వల్ల విక్రముడు కనిపించడం రాజుగారి తిరిగి ఎదురుదాడి చేసి విక్రముడిని చంపుతాడు. ఇక్కడ ఏం జరిగిందంటే చెంచల తన కంబల్ని తీసుకొని విక్రమునికి ఇస్తుంది. విక్రముడు కంబల్ని కప్పుకుంటే ఎవరికి కనిపించరని ఉద్దేశంతో విక్రముడు ఆ కంబల్ని కప్పుకొని రాజుగారిని చంపి తను రాజు అవ్వాలని అనుకుంటాడు. తను రాజు అయ్యి చెంచలకు కూడా ఏదో ఒక మంచి
విక్రముడు తను రాజు అయ్యి చెంచలకు కూడా ఆ రాజ్యంలో ఒక అధికారం కల్పిస్తాడనే ఆశతో అప్పుడు చెంచల కమ్మల్ని తీసుకొని విక్రముడికి ఇస్తుంది. కానీ చండీదత్తుడికి ఆత్మానందుడు కట్టిన రక్షాబంధనం వల్ల అక్కడ ఎవరు కమ్మలు కప్పుకున్నా తనకు కనిపిస్తారు కాబట్టి ఎదురు దాడి చేసి విక్రముడిని చంపుతాడు. విక్రముడిని చంపిన తర్వాత చెంచలను కూడా రాజు దేశ బహిష్కరణ చేస్తాడు. విక్రముడు రాజుని చంపి తాను రాజు కావాలని అనుకుంటాడు. మాయాకమ్మలిని రాజు ఆత్మానందుడికి ఇస్తూ ఇలా అంటాడు, దీని వలన ప్రజల్లో స్వార్థం, నీచత్వం, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని ఇచ్చేశాడు. ఆత్మానందుడు నవ్వుతూ, నీ వద్ద కమ్మలి ఉందనే ఆలోచన ప్రజల్లో ఉంటే చాలు అని కమ్మల్ని తీసేసుకుంటాడు. లెసన్ వెనకాల ఉన్న గ్రామర్. ఖచ్చిత పదాలు అంటే ఎటువైపు చూసినా ఒకే అక్షరం ఉండడం అనేది ఖచ్చిత పదాలు. చింతకాయల రుచి పులుపు అంటే ఇటు నుంచి చూసినా పులుపు వస్తుంది, ఇటు నుంచి చూసినా పులుపు అనే వస్తుంది. అంటే ఎటువైపు చూసినా ఒకే అక్షరం ఉండటం. ఈ చివరపు ఉంది, ఈ చివరపు పులుపు. శరీరానికి కప్పే వస్త్రానికి మరో పేరు బలువ. సో చివరి 2 అక్షరాలు సేమ్. గాలి వెలుతురు ఇచ్చేది కిటికీ. నిద్రపోవడం అంటే కునుకు. ఆల్చిప్ప అంటే ముత్యము. క్రియకు ముందు భాగంలో ఎవరు, ఏది అని ప్రశ్నిస్తే వచ్చే జవాబులు. భాగవతాన్ని ఎవరు రచించారు? పోతన. పాలు ఇచ్చే జంతువు ఏది? ఆవు. ఇలా ప్రశ్నించగా వచ్చే సమాధానాన్ని కర్తగా చెప్పవచ్చు. అంటే పోతన, ఆవు ఈ 2 కర్తలు. వారంతా పద్యంలోని పరస్పరం ఏది? అంటే వారు అంతా. అంటే వారు ప్లస్ అంతా. వారు ఊ వస్తుంది, ఇక్కడ ఆ వస్తుంది. దీన్ని పూర్వపదం అంటే ఊ పూర్వపదం, ఆ పరపదం. పూర్వపదాన్ని పూర్వస్వరం అని కూడా అంటారు, పరపదాన్ని పరస్వరం అని కూడా అంటారు. సో ఇక్కడ పరపదం అనేది ఆ. కొంచెమైనా పదాన్ని విడదీయగా కొంచెము ప్లస్ అయినా 2 పదాల మధ్య తప్పనిసరిగా సంధి జరిగితే అది నిత్యం అవుతుంది. అదే తప్పనిసరిగా సంధి జరగకపోతే అది నిషేధం అవుతుంది.